నమస్తే, నేను మీ జయ. ఉదయం లేచిన మొదలు మొట్టమొదటిగా మనుషులందరం చేసేది ఒకే ఒక్క పని అండి, బ్రష్ చేయటం. మనకు తెలిసి కానీ తెలియక కానీ కెమికల్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. అవి మంచి కెమికల్సా చెడు కెమికల్సా అనేది మనమే ఆలోచించుకోవాలి. పాతకాలంలో బొగ్గుతో తోముకునే వాళ్ళు, కానీ ప్రస్తుత పరిస్థితులు మారిపోయినాయండి. బొగ్గు లేదు, ఉప్పు లేదు, రకరకాల టూత్పేస్ట్లు మనకి మార్కెట్లో అందుబాటులోకి వచ్చేసినాయి. బ్రష్ ఎంతసేపు చేయాలి? బ్రష్ మనం ఓన్లీ 2 to 3 minutes వరకే, 2 నుంచి 3 నిమిషాల వరకే. ఆ కెమికల్ని ఉదయం ఫస్ట్ మన నోట్లో వేస్తున్నాం. తినేస్తారు చాలా మంది పిల్లలు తినేస్తారు అమ్మగారు, బొజ్జులోకి వెళ్ళిపోతా ఉంటుంది. పెద్దవాళ్ళు తినే వాళ్ళని కూడా తెలుసు నాకు. ఓ మై గాడ్. అంటే జనరల్ టూత్ బ్రష్ పేస్ట్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయాలి పిల్లలకి? ఫస్ట్ పన్ను వచ్చినప్పుడు ఇట్స్ ఆల్వేస్ అంటే అడ్వైజ్డ్ అనమాట. కానీ అసలు ఎంతవరకు అవసరం? ఇవే అవసరమా? అసలు పేస్ట్లో ఏముండాలి డాక్టర్ గారు? సో ఇన్ ద ప్రాసెస్ ఇప్పుడు మనకి ఎలాగ పాతకాలం ఫుడ్ ఎలా మారుతూ వచ్చిందో, పళ్ళు క్లీన్ చేసుకునే హ్యాబిట్స్ కూడా మారుతూ వచ్చాయి. అదర్ దాన్ టూత్ పేస్ట్ అనండి, టూత్ బ్రష్ అనండి, మౌత్ వాషెస్ అనండి. మీకు తెలుసా అనే ఈ కార్యక్రమం ద్వారా మనిద్దరితో పాటుగా ఎక్స్పర్ట్స్ సలహాలు కూడా మనం ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో సుజితా రెడ్డి గారిని ఈ రోజు నేను ఇన్వైట్ చేశానండి మన స్టూడియోకి. పాతకాలంలో బొగ్గుతో తోముకునే వాళ్ళు ఉప్పుతో కూడా తోముకునేవారని చెప్తూ ఉంటారు మీరు, కానీ ప్రస్తుత పరిస్థితులు మారిపోయినాయండి. బొగ్గు లేదు, ఉప్పు లేదు, రకరకాల టూత్పేస్ట్లు మనకి మార్కెట్లో అందుబాటులోకి వచ్చేసినాయి. ఇంతకుముందే నేను చెప్పినట్టుగా ఆ కెమికల్ని ఉదయం ఫస్ట్ మన నోట్లో వేస్తున్నాం. అది మంచిదా చెడుదా డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ అసలు మీ ఒపీనియన్ చెప్పండి అమ్మగారు. అంటే పురాతన కాలంలో మొదట్లో బహుశా ఈ పళ్ళను తోముకునే ప్రక్రియ ఉండుండదు, నోరు కడుక్కోవడం లాంటిది ఏదో ఉండుంటుంది. నాకు తెలిసి అయితే వేపుల్లతో దంతధావనాలే నా చిన్నప్పుడు అంత ప్రతివాడి నోట్లోనూ ఓ పొల్ల ఉంటుండేది. వేపుల్లలు ఉత్తరేణి పుల్లతోటి తోమించేవారు పెద్దవాళ్ళు పళ్ళల్లో ఏదైనా సమస్య ఉంటే. నాకు తెలిసి నా చిన్నప్పుడు నేను అసలు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళటమే తెలీదు. ప్రజలకి దాని మీద అవగాహన ఆలోచన కూడా ఉండేది కాదు. అప్పుడు ఏముండేవి? బొగ్గు పొడి, కచ్చిక, పిడకలు కాల్చిన పొడి, కచ్చికతోటి పళ్ళు తోముకునేవాళ్ళు. పళ్ళు అందరివి మెరుస్తూనే ఉండేవి, బాగానే ఉండేవి. మరి తర్వాత ఉప్పుతో తోముకోవటం. ఎవరింటికైనా వెళ్తే గెస్ట్లు పిల్లలు వెళ్తే నోట్లో కొంచెం చేతిలో కొంచెం ఉప్పేసి దీంతో పళ్ళు తోముకో అని చెప్పేవారు. పళ్ళు తోముకునేవాళ్ళం. తర్వాత పాలు తాగటమో కాఫీ తాగటమో ఏమిటో చేసేవాళ్ళు. ఓకే, డెంటల్ సర్జన్ ఉన్నారు మన దగ్గర. మీ పేస్ట్లో ఉప్పు ఉందా? ఒకటి. ఇంకొకటి, పేస్ట్లో బొగ్గు ఉందా? లవంగాయలు ఉన్నాయా? యాలకులు ఉన్నాయా? కారం ఉందా? ప్రజెంట్ మనం అంటే టీవీ పెడితే కనిపించేవి ఇవేనండి, కానీ అసలు ఎంతవరకు అవసరం? ఇవే అవసరమా? అసలు పేస్ట్లో ఏముండాలి డాక్టర్ గారు? మ్యామ్ అసలు మనం ఎందుకు బ్రష్ చేసుకోవాలి? అసలు బ్రష్ చేసుకోకపోతే ఏమవుతుంది? మనం రోజు చాలా రకాల ఆహారాలు తింటాం. ఆహారంలో మనం ఫైబర్ ఫుడ్స్ తింటాం, ఫైన్ ఫ్లోర్ ఫుడ్స్ తింటాం, చాలా రకాలుగా తింటాం. మీరు అన్నట్టు పాతకాలం ఫుడ్స్లో మనకి ఫైన్ ఫ్లోర్ ఫుడ్స్ కానీ, ఈ మైదా పిండి ఫుడ్స్ కానీ, పిజ్జాలు, బర్గర్లు, ఈ కుర్కురేలు, ఇట్లాంటి స్నాక్స్ ఏవి లేవు మ్యామ్. అవన్నీ ఎలా ఉంటాయంటే ఫైబర్స్ అన్నమాట. మన పాతకాలం ఫుడ్స్లో ఆ ఫైబర్స్ ఆటోమేటిక్గా మీరు నోరు కడిగినప్పుడు ఆ సందుల్లో నుంచి వచ్చి క్లీన్ అయిపోయేది. కానీ ఇప్పుడున్న ఫుడ్స్ ఎలా ఉన్నాయి? అవి అతుకుపోతున్నాయి, టీత్ సర్ఫేసెస్ పైన అతుకుపోతున్నాయి. సో అది క్లీన్ చేసుకోవడానికి మనకి ఇన్ని రకాల ఎయిడ్స్ వచ్చాయి. ఇవన్నీ టూల్స్ అనమాట. వాట్ వీఆర్ బ్రషెస్ కానీ, పేస్ట్లు కానీ, ఇవన్నీ మనం బ్రషింగ్ చేసుకునే దానికి ఉపయోగించే టూల్స్. సో ఇన్ ద ప్రాసెస్ ఇప్పుడు మనకి ఎలాగ పాతకాలం ఫుడ్ ఎలా మారుతూ వచ్చిందో, పళ్ళు క్లీన్ చేసుకునే హ్యాబిట్స్ కూడా మారుతూ వచ్చాయి. డివైజెస్ కూడా చాలా అడ్వాన్స్డ్ వచ్చేసాయి. అదర్ దాన్ టూత్ పేస్ట్ అనండి, టూత్ బ్రష్ అనండి, మౌత్ వాషెస్ అనండి, ఫ్లాసెస్ అనండి, చాలా రకాలు వచ్చాయి. ఎందుకు అంటే మనం తినే ఆహారంలో అన్ని మారాయి కాబట్టి దాని వల్ల మనం కూడా వీటికి స్విచ్ ఆన్ అవ్వాల్సి వచ్చింది. అంటే పేస్ట్ కంటే ముందు ఎర్రవి తెల్లవి అలా పళ్ళ పొడులు పౌడర్ వచ్చేది మ్యామ్. పౌడర్ కూడా మనం వాడేవాడు. పౌడర్ వాడితే ఏమవుతుందంటే దానికి ఉన్న టెక్స్చర్ కొంచెం మందంగా ఉన్నందువల్ల మనం ప్రెషర్ పెట్టి మన పళ్ళు తోమినప్పుడు మన ఇనామెల్ ఏదైతే ఉంటుందో ప్రొటెక్టివ్ లేయర్, అంటే మన పళ్ళని కాపాడే లేయర్ అన్నమాట ఇనామెల్ అనేది, అది అరిగిపోవడం మొదలైంది. సో
ఆ టూత్ పౌడర్స్ విరివిగా ప్రెషర్ చేసినందువల్ల అది అరిగిపోయినందువల్ల మనకి తర్వాత పళ్ళు జుమ్ జుమ్ అంటాము, తినడానికి చల్ల వేడివి తినడానికి ఇబ్బంది పడ్డం, ఇట్లాంటివన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. అందువల్ల స్లోగా మనకి టూత్ పౌడర్స్ అనేవి వాడకంలో నుంచి వానిష్ అయిపోయాయి. అప్పుడు మనం టూత్ పేస్ట్ లోకి వచ్చాము. మీరు అన్నట్టు ఉప్పు వాడతారు మ్యామ్. ఉప్పు ఏంటి, లవణం అన్నమాట. మన సెలైవాలో పడినప్పుడు అది సాల్యుబుల్ అయిపోతుంది. సో దానికి ఆ పౌడర్ పార్టికల్ అనేది మనం రబ్ చేసినంత అబ్రేషన్ అంటాం కదా, రాపిడి తక్కువ అవుతుంది. బికాస్ అది సాల్యుబుల్ అయిపోతుంది కాబట్టి, కరిగిపోతుంది కాబట్టి ఆ బరకతనం తగ్గిపోతుంది. సో అందువల్ల సాల్ట్ ఇంకా ఇప్పుడు మనం వాడుతున్నాం, బికాజ్ అది సాల్వెంట్. టూత్ పౌడర్స్ లో ఏంటి మ్యామ్, కాల్షియం కార్బోనేట్ అనే కాంపోనెంట్ ఉంటుంది. ఆ కాంపోనెంట్ ఏంటంటే మన టీత్ పైన రాపిడి ఎక్కువ పెట్టే కొద్దీ మన ప్రొటెక్టివ్ లేయర్, మన పళ్ళని కాపాడే ఆ కవచం ఏదైతే ఉందో దాన్ని తీసేస్తుంది అనమాట. అంటే అసలు జనరల్ గా ఏం ఉండాలి పేస్ట్ లో? పేస్ట్ అంటే మ్యామ్, పేస్ట్ అంటే ఏంది, మన పళ్ళు పైన మనం రోజంతా తిని ఏదైనా ఆహారం మన కంటికి కనపడదు, కానీ పళ్ళు పైన పేరుకుపోతుంది ఒక్కొక్క లేయర్. మనం మౌత్ లో వచ్చే ఈ ఉమ్మి కానీ సెలైవా కానీ దాంట్లో కొంచెం కాల్షియం ఇట్లాంటివి ఉంటాయండి. ఆ కాల్షియం వచ్చేసి ఈ పళ్ళు పైన ఫామ్ అయిన పాచి ఉంది కదా, దాంట్లోకి వెళ్ళిపోయి గారలాగా ఫామ్ అయిపోతుంది. సో మనం డైలీ ఆ పాచిని క్లీన్ చేస్తే అది గార కింద మారకుండా ఆగుతుంది. అందువల్ల మనం బ్రషింగ్ చేసుకున్నాం అనేది కంపల్సరీ. మరి ఇప్పుడు మార్కెట్లో ఇన్ని రకాలు చూస్తున్నాం కదండి, ఒక దాంట్లో బొగ్గని, ఉప్పని, లవంగం అని, ప్రధానంగా ఈ ఐటమ్స్ అంటే ఏది ఉంటే మన పళ్ళకి ఇంకా బెటర్ గా ఉంటుంది? ఇప్పుడు ఏంటంటే అన్ని పేస్ట్లో కూడా మనకి ఉండేది ఏంటి, ఫోమింగ్ సబ్స్టెన్స్ ఒకటి, అంటే క్లీన్ చేసేదానికి రాపిడి రావడానికి ఒక సబ్స్టెన్స్ ఉంటుంది. దాన్ని ప్రిజర్వేటివ్స్, మన కలరింగ్ ఏజెంట్స్ కానీ స్వీటనింగ్ ఏజెంట్స్ కానీ అన్నీ ఉంటాయి. అన్ని పేస్ట్లో బేసిక్ ఇవే ఉంటాయి. కానీ దాంట్లో మనకి ఇంకా బొగ్గు కానీ, ఉప్పు కానీ, లవంగం కానీ ఇవన్నీ యాడ్ ఆన్స్ ఉంటాయి. లవంగం ఏం చేస్తుంది, మనకి మౌత్ రిఫ్రెష్ చేస్తుంది, మన గమ్స్ ని కొంచెం హెల్దీగా పెడుతుంది. సో లవంగం గురించి మీరు చాలా వీడియోస్ లో చెప్పారు. సేమ్ అలాగే అది మనకి ఉపయోగపడుతుంది మన చిగుళ్ళకి. అంటే ఇప్పుడు ఇదొక పాయింట్, బ్లీడింగ్ గమ్స్ లేకుండా. మామూలుగా మనం లవంగాలు ఉన్నాయి, అది నోట్లో వేసుకుంటాము, చాలా సేపు నోట్లో ఉంచుకుంటాము. సో మౌత్ ఫ్రెషనర్ గా పనిచేస్తుంది. లవంగాన్ని డైరెక్ట్ గా చ్యూ చేయటం వల్ల, దాని రసం మింగటం వల్ల ఓవరాల్ హెల్త్ కొంత బాగుపడుతుంది. ఇప్పుడు పేస్ట్ లో ఉన్నప్పుడు లవంగం తాలూకు ఆ ఒరిజినాలిటీ, సహజ సిద్ధమైంది ఏది ఉందో, ఆయిల్స్ ఏవో అవి ఉంటాయి ఇన్ని కెమికల్స్ తో పేస్ట్ లో ఉండే. అంటే ఎంత వరకు రిక్వైర్డ్ ఉందో అంతవరకే ఉంటుంది మ్యామ్. డైరెక్ట్ గా లవంగం మనకి మన బుగ్గకు కానీ మనకి కానీ తగిలినప్పుడు ఏమవుతుందంటే అవి బర్న్ అవుట్ అయిపోతాయి మనకు తెలియకోకుండా. దానికి కావాల్సిన మోతాదులో మాత్రమే ఈ పేస్ట్ లో ఉంటుంది, అవసరమే అంతే. సో మనకి ఎక్కువగా మన చిగుళ్ళ నుంచి రక్తం వస్తుంటుంది, అలాంటి వాళ్ళకి ఈ లవంగం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా రోజువారీగా మీరు యూజ్ చేస్తున్నప్పుడు ఆ బ్లీడింగ్, అంటే ఆ రక్తం ఏదైతే వస్తూ ఉంటుందో గమ్స్ నుంచి, దాన్ని తగ్గిస్తుంది అనమాట. అంటే పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది, మనం ఏది వాడాలి అనేది మారుతుంది, అంతే కదా రమ్మగారు? ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరం, అంతే కదా, అవసరాన్ని బట్టే ఇవి వాడుకోవాలి. ఓకే, అయితే రమ్మగారు మనం మాట్లాడుకుంటున్నాం కదా, కొంతమంది పబ్లిక్ బైట్స్ కూడా గ్యాదర్ చేసామండి. అసలు వాళ్ళు ఏమంటున్నారు, ఎలాంటి పేస్ట్ కావాలనుకుంటున్నారు ఒకసారి చూద్దామండి. ఏవి ప్లీజ్? హాయ్ అండి, మీరు ఏ టూత్ పేస్ట్ వాడతారండి? సెన్సోడైన్ వాడుతున్నాను ప్రజెంట్. సెన్సోడైన్ వాడతారు, ఎందుకని అంటే ఇంతకుముందుకు చాలా వాడాను, మా డాక్టర్ గారు ఒకరు సజెషన్ చేయడం వల్ల వాడడం జరిగింది. ఇది ఇంతకుముందుకు నాకు పంటిలో కొంచెం చిగురు సమస్యలు అవి ఉన్నాయి, ఇది వాడినప్పటి నుంచి బేసిక్ గా ఇలాంటి సమస్య లేదు. సో బెటర్ అనిపించింది, సో వాడడం జరుగుతుంది. డాబర్ రెడ్ టూత్ పేస్ట్ వాడుతున్నానండి, ఎందుకంటే దాంట్లో చాలా హెల్త్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎక్కువ ఇవి లవంగాలు దాంతో చేస్తారు కాబట్టి దాన్ని ఎక్కువగా నేను ప్రిఫర్ చేస్తాను. అంటే మీకు ఎవరన్నా సజెస్ట్ చేశారా, లేదంటే మీరే యూజ్ చేస్తున్నారా? లేదండి, నేనే యూజ్ చేస్తున్నాను. అది వాడినప్పుడు చాలా మౌత్ రిఫ్రెషింగ్ గా ఉంటుంది, సో అందుకే నేను దాన్ని యూజ్ చేస్తాను ఎక్కువ. ఏ టూత్ పేస్ట్ వాడతారండి? టూత్ పేస్ట్ ఏముందంటే, నేను ఎన్నో టూత్ పేస్ట్లు వాడా. నాకు ఈ పైపన్ను పుట్టుపెట్టేసి ఎప్పుడు అన్నం తినేటప్పుడు నొప్పి, తల కూడా అదిరిపోతుంది. ఆ బాధ పడలేక సరేనని చెప్పి ఎవరు మీలాంటి వాళ్ళు చెప్పారు, అరే బాబు ఆ పేస్ట్ వాడు. ఏం పేస్ట్ బాబా అని అడిగా. కోల్గేట్ వాడు, తగ్గపోతే నన్ను అడుగు మండొచ్చాను. సరే కోల్గేటే వాడుతున్నారు రోజు. మీరు ఏ టూత్ పేస్ట్ వాడతారండి? టోయిలెట్. ఎందుకు? ఇంకా కొంచెం పెయిన్ వస్తుందని టోయిలెట్ వాడుతుంది. అంటే అంతకుముందు ఏది వాడారు? అంతకుముందు వేరేది వాడింది, కొంచెం పెయిన్ వస్తుందని వాడుతున్నా, కొంచెం రిలీఫ్ ఉంది. అంటే మీకు ఎవరైనా ఇది వాడమని చెప్పారా, లేదా మీరే వాడుతున్నారా? వాడుతున్నా, ఈ మటుకు మీరే చూస్ చేసుకున్నారు. చేస్తున్నా. మీరు ఏ టూత్ పేస్ట్ వాడతారు సార్? కోల్గేట్ యాక్టివ్ వాడతాను.
రీజన్ మౌత్ ఫ్రెష్ బాగుంటుంది అండి. అంటే ఎట్లా మీరు చూస్ చేసుకోవడానికి రీజన్ ఎట్లా తెలిసింది మీకు? టీవీలో ఒకసారి ఆడ్ చూశాను, దాన్ని చూసి ఒకసారి వాడి చూద్దామని వాడి చూసాను, అప్పటి నుంచి బాగా అనిపిస్తుంది, అదే కంటిన్యూ అవుతున్నాం అండి. మేడం చాలా మంది మీ దగ్గరికి వస్తూ ఉంటారు కదా టూత్ పేస్ట్ల కోసం అని చెప్పి, ఎట్లాంటి టూత్ పేస్ట్లు వాళ్ళు తీసుకోవడానికి వస్తుంటారు మేడం? జనరల్ గా అయితే కాస్ట్ తక్కువ ఉండాలి, దాంట్లో క్వాలిటీ చూడరు. మామూలుగా అయితే కొందరు రేటు తక్కువ ఉండాలి, క్వాంటిటీ పెద్దగా ఉండాలి అలా చూస్తారు. నేను చెప్తాము అట్లా కాదు, ఇది తీసుకుంటే బాగుంటది. ఇప్పుడు కొన్ని జిగుమని లాగుతుంటాయి కదా పళ్ళు, అలాంటప్పుడు వేరే దానికి తగ్గట్టుగా వేరేది ఇస్తాము. ఒక్కోసారి కొందరికి చిగుళ్ళ నుంచి బ్లడ్ వస్తుంటది, అట్లా అడిగినప్పుడు దానికి సజెస్ట్ చేస్తాము. చాలా మంది 100కి 99 పీపుల్ టీవీలో ఈ రోజు కనిపిస్తుంది అనుకోండి, ఈవినింగ్ అడిగేస్తారు. అది మంచిదా చెడ్డదా అని చూడరు. నేను కంపల్సరీ క్లారిటీ ఇవ్వగలను. మనం దానికన్నా మంచిది ఇచ్చినా కూడా నమ్మరు. టీవీ యాడ్లో చూస్తే మాత్రం, అది ఇంకా సినిమా హీరోలు అలాంటి వాళ్ళు చేస్తే మాత్రం తొందరగా అట్రాక్ట్ అవుతారండి. మనం అందులో క్వాలిటీ ఉందా లేదా అని నమ్మాలి జనాలు, అంతే. అంటే ఆల్మోస్ట్ అంతా కూడా అడ్వర్టైజ్మెంట్స్ అంతే, వాటి మీదే డిపెండ్ అవుతున్నారు. 30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికో స్వయం చికిత్స. అంటే పిల్లల విషయంలో ఏ ఏజ్ నుంచి వాళ్ళకి టూత్ పేస్ట్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు మీ ఉద్దేశం? యాక్చువల్గా మ్యామ్ మనకి 6వ నెలలో ఫస్ట్ పన్ను వస్తుంది బేబీ పుట్టాక. ఎప్పుడైతే ఫస్ట్ పన్ను మీరు నోట్లో చూస్తారో అప్పుడు మీరు బ్రష్ చేయించడం మొదలు పెట్టండి. అంతవరకు అవసరం లేదు. అంతవరకు మీకు కావాలి అనుకుంటే మనకి ప్లాస్టిక్ బ్రషెస్ ఉన్న మామూలు బ్రష్ ఫింగర్ బ్రష్ అని మనకి చాలా సాఫ్ట్ బ్రష్ వస్తుంది, మన ఫింగర్ కి తొడిగేసుకోవచ్చు. దానిపైన మీరు అంత పేస్ట్ కూడా ఏమి అవసరం లేదు. లైక్ ఒక స్మియర్ లాగా, స్మియర్ ఒక పల్చటి పాలు అట్లాగా లేయర్స్ ఉంటాయి, దాన్ని మన ఫింగర్ బ్రష్ తో ఇట్లా అనేస్తే వచ్చేస్తుంది. అంటే జనరల్ టూత్ బ్రష్ పేస్ట్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయాలి పిల్లలకి? 2.5 years కి మొత్తం అన్ని పళ్ళు వస్తాయి. మీకు ఫస్ట్ పన్ను వచ్చినప్పుడు ఇట్స్ ఆల్వేస్ అంటే అడ్వైజ్డ్ అన్నమాట, మీరు స్టార్ట్ చేయాలి బ్రషింగ్. 10 teeth కానీ మీకు ఒక 10-11 పళ్ళు మీకు కనిపిస్తున్నాయి అంటే మీరు కంపల్సరీ ఇంకా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు పేస్ట్ అనగానే బ్రషింగ్ అనగానే మనం ఇంట్లో ఏది వాడతామో పిల్లలకి అదే స్టార్ట్ చేసేస్తాం. అసలు పిల్లలకి ఎప్పుడు పెద్దల టూత్ పేస్ట్ వాడకూడదు మ్యామ్. పెద్దలు వాడే టూత్ పేస్ట్ లో దాంట్లో ఉన్న కెమికల్స్ కానీ మనకి ఫ్లేవరింగ్ ఏజెంట్స్, ఇవి మనం లవంగం ఇవన్నీ ఘాటు ఉంటాయి. పిల్లలకి ఏంటంటే ఫ్లేవర్స్ మారుతాయి, బెర్రీ అని కానీ. ఇవన్నీ అడల్ట్ టూత్ పేస్ట్ అండి. ఈ అడల్ట్ టూత్ పేస్ట్ లో మనకి ఫ్లోరైడ్ అయాన్స్ ఉంటాయి. ఫ్లోరైడ్ ఏంటంటే మన టీత్ ఇనామెల్ ఉంటుంది కదా, ఆ ఇనామెల్ ని ఇంకొంచెం ఫ్లోరైడ్ దాని లోపలికి వెళ్ళి పుచ్చిపోకుండా మనకి కాపాడుతుంది అనమాట. సో ఇది మనకి అడల్ట్స్ లో అంటే పెద్దవాళ్ళకి సరిపడా కంటెంట్ లో ఫ్లోరైడ్ అయాన్స్ ఉంటాయి. చిన్న పిల్లలకి అంత ఇవ్వకూడదు. సో అండ్ మోరోవర్ చిన్న పిల్లలు ఏం చేస్తామో తింటా ఉంటారు టూత్ పేస్ట్ ని. సో ఇది ఘాటైన కెమికల్స్ ఇవి ఉంటాయి కాబట్టి మనం పెద్దవాళ్ళు యూజ్ చేసేది వాళ్ళు తినేస్తే వాళ్ళకి స్టమక్ అప్సెట్ అవ్వడం, మోషన్స్ అవ్వడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి. పేస్ట్ తినేస్తారు చాలా మంది పిల్లలు తినేస్తారు అమ్మగారు, బొజ్జులోకి వెళ్ళిపోతా ఉంటుంది పేస్ట్. పెద్దవాళ్ళు తినే వాళ్ళని కూడా తెలుసు నాకు. ఓ మై గాడ్. బ్రష్ నోట్లో పెట్టుకుని అట్లా తిరుగుతూ ఉంటారు. అవును, ఆ పని పూర్తి చేయరు, వెంటనే చకచకా చేసేయటం చేయకుండా మరి వెళ్ళిపోతుంది కదా, మధ్యలో మాట్లాడతారు. మీరు సినిమాల్లో చూడండి, బ్రష్ నోట్లో పెట్టుకుని మాట్లాడే క్యారెక్టర్లు డజన్లు కొద్ది కనిపిస్తాయి. అదే క్లారిటీ కావాలి. బ్రష్ ఎంతసేపు చేయాలి? బ్రష్ మనం ఓన్లీ 2 to 3 minutes వరకే, 2 నుంచి 3 నిమిషాల వరకే బ్రష్ చేయాలి. ప్రజలందరూ శ్రద్ధగా వినండి బాబు ఈ సంగతి. ఇప్పుడు మనకి ఇవి బయట కంటికి ఇక్కడ మన బుగ్గ వైపు ఉన్న సర్ఫేసెస్ మనం దీంతో నములుతాం, నమిలేది. అండ్ ఇక్కడ మన లోపల నాలుక వైపు ఉండే సర్ఫేస్, ఈ 3 సర్ఫేసెస్ ని మనం ప్రతి ఒక్క పన్నుని క్లీన్ చేసుకోవాలి బ్రష్ తో. ఓకే, ఇప్పుడు ఇది అనుకోండి, మనం ఉదయం లేసి బ్రష్ చేయడం మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ ఈ వెనకాతల పళ్ళ నుంచి మొదలు పెడతాం బ్రష్ చేయడం. తర్వాత లోపల సైడ్ కూడా చేయాలి. అందరూ ఏంటంటే 15 minutes వరకు బయటే చేస్తూ ఉంటారు. అలా కంటిన్యూస్ గా చేసినందువల్ల ర్యాపిడ్ ఎక్కువైపోయి టీత్ పైన ఇక్కడ టీత్ కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలా కొన్ని సంవత్సరాలుగా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ బయట ఆ ప్రొటెక్టివ్ లేయర్, ఆ కవచం ఏదైతే ఉంటుందో ఇనామెల్ అనేది, ఇనామెల్ పొర అరిగిపోతుంది. అది అరిగిపోయిన తర్వాత మీకు చల్లవి తిన్నా వేడివి తిన్నా కూడా సెన్సిటివిటీ స్టార్ట్ అయిపోతుంది. సో మనం ఓన్లీ 2 నుంచి 3 నిమిషాల వరకే బ్రషింగ్ చేసుకోవాలి. అండ్ పన్నుకి ఎన్ని సర్ఫేసెస్ ఉన్నాయో అన్ని సర్ఫేసెస్. ఇది కింద పళ్ళు అనుకుంటే, కింద పళ్ళు ఈ మన నాలుక వెనకతలు బాగాన పళ్ళు ఉంటాయి. మనం ఇక్కడ ఏమవుతుందంటే మనకి సెలైవరీ గ్లాండ్ గ్రంథులు అక్కడ నుంచి మనకి ఉమ్మిని సెక్రెట్ చేస్తాయి. ఓకే, సో ఇక్కడ ఎక్కువ ఉమ్మి ఉంటుంది అనమాట.
మనం ఇక్కడ బ్రష్ చేయకపోతే ఏమవుతుంది, ఉమ్మిలో ఉన్న కాల్షియం వచ్చి ఇక్కడ ఉన్న పాచి పైనకి వెళ్ళిపోయి ఇక్కడ మనకి గార పట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్ ఎస్ అందరికి ఈ ఇంత లోపలే భాగాల్లో ఉంటుంది. గారు ఉంటుంది. కరెక్ట్ రమ్మగారు. అందువల్ల మీకు ఎప్పుడు ఇక్కడ ఎక్కువ గారం ఉంటుంది. సో మీరు ఈ బ్రష్ హెడ్ ని ఇలా తీసుకెళ్ళి ఇక్కడ మీరు బ్రష్ చేయగలగాలి, ఇక్కడ Okay. క్లీన్ చేయాలి. ఇక్కడ క్లీన్ చేస్తే ఎప్పటికప్పుడు మీరు ఆ పాచి క్లీన్ చేసినప్పుడు మళ్ళీ గార కింద మారకుండా ఉంటుంది. ఓకే, ఇంకొక డౌట్ అండి, బ్రష్ ని ఎలాంటి బ్రష్ ని చూస్ చేసుకోవాలి, ఎన్ని రోజులకు ఒకసారి దాన్ని చేంజ్ చేయాలండి? సో ఇప్పుడు బ్రష్ అంటే మనకి ఏముంటుంది మ్యామ్, ఒక హ్యాండిల్ ఉంటుంది, ఒక హెడ్ ఉంటుంది, బ్రిజిల్స్ ఉంటాయి. ప్రతి బ్రష్లో అయితే ఉంటుంది. మనకి ఎలక్ట్రానిక్ బ్రష్ అనండి, ఇది మాన్యువల్ అంటే చేతితో చేసే బ్రష్, ప్రతి దాంట్లో ఇదే ఉంటుంది. మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు బ్రష్ చిన్నపిల్లలకైతే ఈ హెడ్ చిన్నగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళ నోరు చిన్నగా ఉంటుంది. మీరు బ్రష్ చేస్తున్నప్పుడు ఇలా నోట్లో పెట్టినప్పుడు పైన చిగురికి తగులుతుంది అంటే మీ బ్రష్ హెడ్ అనేది పెద్దగా ఉందని అర్థం. మీరు ఓహో. చిన్న బ్రష్ హెడ్ ఉండేది తీసుకోవాలి. తర్వాత హ్యాండిల్ కి మీ గ్రిప్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి ఈ బ్రిజిల్స్. ఈ బ్రిజిల్స్ లో చాలా రకాలు ఉన్నాయి మీకు. ఒకటి సాఫ్ట్, అంటే దీని టెక్స్చర్ ని బట్టి సాఫ్ట్, మీడియం, హార్డ్, అల్ట్రా సాఫ్ట్ అని ఉంటాయి. హార్డ్ బ్రిజిల్స్ అయితే మేము అసలు అడ్వైస్ చెయ్యం మ్యామ్, ఎవరికి కూడా నాట్ అడ్వైస్. కానీ ఖచ్చితంగా హార్డ్ కనపడుతుంది. ఎందుకు పెట్టుంటారు? హార్డ్ ఎందుకు పడతారు అంటే ఒకటి క్వాలిటీ వైజ్ మ్యామ్ చీపెస్ట్ వర్షన్ లో ఉంటుంది, అంటే ఎక్కువ కాస్ట్ అవ్వదు, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ అనేది తక్కువ, అండ్ Oh. ఈవెన్ వాళ్ళు రీటైల్ లో సేల్ చేసేది కూడా తగ్గిపోతుంది. నేను So, బాటిల్స్ automatically- క్లీన్ చేయడానికి వాడతాను అవును, హార్డ్. అప్పుడు మీరు బాటిల్స్ ఎంత బాగా క్లీన్ అవుతాయి, అది హార్డ్గా ఉంది కదా. అంతే హార్డ్గా మనం మన పళ్ళు పైన రాస్తే ఏమవుతుంది మ్యామ్, అరిగిపోతాయి. పడిపోతాయి. అది అరిగిపోయి ఈవెన్ గమ్స్ కూడా మన చిగుళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కిందకి జరిగిపోతాయి. ఆ పన్ను వేరు ఏదైతే ఉందో ఆ వేరు అనేది మనకి బయటకు బయటకు వచ్చేస్తుంది. వచ్చేసి ఆ వేరు బయటకు వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ సెన్సిటివిటీ, చల్ల వేడి తింటే జుమ్మండం, బయట పళ్ళు పడిపోతాయి. పుచ్చిపోవడం, ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. సో బ్రిజిల్ అనేది వెరీ ఇంపార్టెంట్. దాంట్లో మళ్ళీ మీడియం సాఫ్ట్నెస్, అల్ట్రా సాఫ్ట్నెస్ ఉంటాయి. మేము ఎప్పుడు ఒక సాఫ్ట్ బ్రష్ని అడ్వైస్ చేస్తాం. ఓకే. 3 minutes బ్రషింగ్ చేసుకోవాలి. 2 నుంచి 3 నిమిషాల వరకు మెత్తటి బ్రిజిల్స్ ఉన్న టూత్ బ్రష్ అయితేనే సరిపోతుంది. Okay. గట్టిగా ఉన్న బ్రిజిల్స్ అవసరం లేదు. రోజుకి ఎన్నిసార్లు చేసుకోవాలి? కంపల్సరీ 2 సార్లు చేసుకోవాలి times. జయ గారు. Hmm. సాయంత్రం పడుకునే ముందర చేసుకున్నాక చాలా మంది ఏం చేస్తారంటే చేసేసుకొని మళ్ళీ చాక్లెట్లు ఫుడ్ తినేసి తింటారు. నిద్రపోతారు. ఓకే. అలా చేసినప్పుడు వేస్ట్. అప్పుడంటే Okay. ఈవినింగ్ బ్రష్ కాకుండా నా బెడ్ టైం బ్రష్ బెడ్ టైం బ్రష్ అప్పుడు పేస్ట్ వాడాలా వద్దా? పేస్ట్ వాడాలా అని అడిగారు, కానీ ఎంత అమౌంట్ ఆఫ్ పేస్ట్ వాడాలి అనేది ఇంపార్టెంట్. బఠానీ గింజంత టూత్ పేస్ట్ వేసుకొని వాడితే సరిపోతుంది. అప్పుడు ఉదయకాలం ఉదయం కూడా అంతే మ్యామ్, అంతకు మించి అవసరం లేదు. అంటే ఇప్పుడు ప్రధానంగా తెలుసుకోవాల్సింది అడ్వర్టైజ్మెంట్ లో చూపించిన పేస్ట్ కొనుక్కోండి కావాలంటే, కానీ వాళ్ళు చూపించినట్టుగా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం అవసరం వేయకండి. లేదు. ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ దాకా కొంచెం పేస్టే వాడాలి. వాడాలి రాత్రిపూట కూడా పేస్ట్ వాడాలంటారు. ఇంతకి వాడాలి. రాత్రిపూట మళ్ళీ బ్రష్ చేసుకున్నాక ఏమీ తినకూడదు, తినకూడదు. ఇది ఒక రూల్. తినకుండా పడుకోవాలి. Hmm. అది చేస్తేనే మీకు ఉపయోగం. మళ్ళీ మీరు తిన్నారంటే మనం డైరెక్ట్ గా షుగర్స్ ఉంటాయి. మీరు ఏ రకమైన ఆహార పదార్థం తిన్నా కూడా దాంట్లో షుగర్స్ ఉంటాయి. ఓకే. ఆ షుగర్సే మన నోట్లో ఉన్న బ్యాక్టీరియాకి ఫుడ్. కానీ రమగారు, ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం, పిల్లలకి సపరేట్ పేస్ట్ అంటున్నారు, వాడేవాళ్ళు separate గా యూస్ చేస్తున్నారు ఒక ఏజ్ వచ్చే వరకు. ఇంత చేసినా కూడా ఒక చిన్న వస్తువును కూడా గట్టి దాన్ని కొరకలేని పరిస్థితిలో పిల్లలు ఉన్నారు రమగారు. ఎందుకని అంటారు డాక్టర్ గారు? పళ్ళ కన్నా ఎక్కువ మనం తినే ఆహారంలో కాల్షియం అనండి, వైటమిన్ డి అనండి, ఇవి డెఫిషియన్సీల వల్ల అవి జరుగుతున్నాయి. ఓకే. మనకి టీత్ ఫార్మేషన్ అప్పుడే మనకి వైటమిన్స్, కాల్షియం ఇవి డెఫిషియెంట్ ఉన్నప్పుడు టీత్ కొంచెం మెత్తగా ఫామ్ అవుతున్నాయి. మీరు ఎక్కువ నమిలినా కూడా అవి ఉండలేకపోతున్నాయి. ఓకే. ఇప్పుడు మేము గత 5 ఏళ్ల నుంచి మేము చూస్తున్న పేషెంట్స్ లో కూడా పళ్ళని ఇరిగిపోయి వస్తున్నాయి. అంతకు ముందున్న ప్రాక్టీస్ లో గట్టితనం మాకు లేదు. ఇరిగిపోయిన పళ్ళు లేవు, పుచ్చిపోయిన పళ్ళు వచ్చాయి. ఓహో. ఇప్పుడు ఏమవుతుంది, ముక్కలైపోతున్నాయి. ఇట్లా ముక్కలైపోయి వస్తున్నాయి. ఎస్పెషల్ గా షుగర్ పేషెంట్స్ కి వాళ్ళకి ఏమవుతుంది, Brittle గా అవుతాయి. బ్రిటిల్ అయిపోతుంది, డ్రై అయిపోతుంది, వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది, బ్రిటిల్ అయిపోతుంది, కాల్షియం తగ్గిపోతుంది, వైటమిన్ డి తగ్గిపోతుంది. ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళలో వీళ్ళందరిలో ఈ పళ్ళు ఇనామెల్ డెంటిన్ ఇది ఏమవుతుందంటే సాఫెన్ అయిపోతుంది, మెత్తగా అయిపోయి కొంచెం గట్టిగా తిన్నా కూడా ముక్కలు cracks, విరిగిపోతాయి. పగుళ్ళు వచ్చేస్తుంది. Okay. పగుళ్ళు వచ్చేసి పన్ను బాగానే ఉంటుంది చూడడానికి, బట్ వాళ్ళు ఏంటి సివియర్ పెయిన్, నేను నమ్మలేకపోతున్నా, నేను అసలు పడుకోలేకపోతున్నా అని చెప్తున్నా. సో పళ్ళు మెత్తగా అయిపోవడానికి కారణాలు బోల్డ్ అని ఉన్నాయి. అవునండి. దానికంటే ప్రధానంగా ఎలాంటి పేస్ట్? అసలు ఎలాంటి పేస్ట్ ని చూస్ చేసుకోవాలండి? ఎటువంటి పేస్ట్ అయినా తీసుకోవచ్చు, కానీ మీకు బ్లీడింగ్ గమ్స్ ఉన్నాయా, అరిగిపోయిన పళ్ళు ఉన్నాయా, Okay. పుచ్చు పళ్ళు ఉన్నాయా, దానిపైన డిపెండ్ అవుతుంది మీరు ఎట్లాంటి పేస్ట్ వాడాలి అనేది. అది మీకు మీరు డిసైడ్ చేసుకోవడం కన్నా మీరు దగ్గరలో ఉన్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే Yes. వాళ్ళు మీకు కావాల్సిన టూత్ పేస్ట్ మీ పళ్ళు పరిస్థితిని బట్టి వాళ్ళు మీకు ఒక టూత్ పేస్ట్ అడ్వైజ్ చేస్తారు.
అది వాడుకోవడం మంచిది. అంటే అడ్వర్టైజ్మెంట్ ని ఫాలో అయ్యే బదులు ఎక్స్పర్ట్ అడ్వైస్ ని ఫాలో అవ్వడం మంచిది. చాలా క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు మాకు. Thank you. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే జయ. 30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స